సేద్యయాగం అడవుల్లో కొండల మీద వాటంతట అవే మొలిచే తృణధాన్యాలను గమనించాడు మనిషి. వానకారు ఋతువులో తోడుగా తన భుజబలంతో కూడా ఆ పని చేయవచ్చని గ్రహించవచ్చు. అదిగో అప్పటినుంచే సేద్యం మొదలైంది. పురాతన కాలంలో వ్యవసాయాన్ని కేవలంగా ఒక వృత్తిగా కాకుండా ఒక యాగంలా ఎలా నిర్వహించేవారో కృషి సూక్తం తెలియజేస్తుంది. సేద్యం మూల రూపం ఛేద్యం, ఛేదింపదగినది. అధర్వణ వేదములో ఎరువుల ప్రస్తావన కూడా కనిపిస్తుంది. కాబట్టి సేద్యాన్ని భారతీయులు అతి పురాతన వృత్తిగా భావించవచ్చు. వేద సంహితలు, పురాణాల నిండా సందర్భం వచ్చిన ప్రతిసారి వ్యవసాయం తాలూకు వర్ణనలు కనిపించటం ఆ వాదనకు వత్తాసు పలుకుతుంది. పరశర సంహితకర్త పరాశుడు కృష్ణశరుడుగా ప్రసిద్ధుడు. ఈ కర్షక ఋషి కాలం మన లెక్కల ప్రకారము దాదాపు 3000 సంవత్సరాల నాటిది. సేద్యం గొప్పతనము గురించి ఎన్నో విధాలుగా ప్రశంసిస్తుంది. పరాశర సంహిత వ్యవసాయానికి సంబంధించిన సమాచారం చాలా విపులంగా ఈ సంహితము కనిపించడంలో విశేషం. సునం వహాసునం నరం సునం కృషత్ లాంగలం సునం వరత్రాబంధ్యాంతం సునం ముష్టి మమ దిజ్ఞ. ఏడ్లు సుఖంగా లాగు గాక, మనుషులు సంతోషంగా పనిచేయుగాక, నాగలి చక్కగా దున్నుగాక అని దాని అర్థం. నాగలిని ఒక యంత్రముగా సంబోధిస్తూ దాని 6 భాగాలను కొలతలతో సహా తుషాయువు గోహల అధ్యాయంలో వివరించబడింది. పరాశర సంహిత వేదకాలము నాటి వ్యవసాయ పనిముట్లు, వాటి తీరును, ఇప్పటి పరికరాలను, వాటిని పనితీరుకు అంతగా భేదం లేకపోవటం ఆశ్చర్యం కలిగించే అంశం. ఏటేటా పంటలు మారుస్తూ సాగు చేసే పద్ధతిని యుక్తి తల్ప సూక్తులతో కనిపించేస్తుంది. వాజసనేయు సంహితలో చమకములో ఇప్పటికీ మన ఒడ్లు, మినుములు, యవలు, నువ్వులు, శనగలు వంటి ధాన్యాల ప్రస్తావన ఉంటుంది. ధరల ఆధారంగా 2 పంటలు వేసే నేటి విధానము తైత్తిరీయ ఉపనిషత్తు కాలంలో ఉంది. స్థలకాల భేదాలను అనుసరించి పంట చేసే సత్య సాంప్రదాయాల మౌర్య కాలము నాటికి అమల్లో ఉన్నట్టు అర్థశాస్త్రం 2వ భాగంలో ఆధారాలు ఉన్నాయి. 6 ఋతువుల కాల గణన విధానం కూడా క్రీస్తు పూర్వం 2500 ఏళ్ల కిందట ఆరంభమైనట్లు పరిశోధనలు చెబుతున్నాయి. గ్రీష్మాంతములో ఋతువుల్లో పైరు పెట్టే నేటి ఆచారాలు వేదం నుంచి సాంప్రదాయకంగా వస్తున్నాయి. ఋగ్వేదములో కృషి సూక్తం సాగు ఒక యాగంగా వర్ణిస్తుంది. అధునాతన దిశగా సాగుతున్న నేటి వ్యవసాయ విధానాలు సనాతన కాలంలో మన సాగుదారులు భక్తి శ్రద్ధలతో సాగించిన సేద్యయాగం ఫలాలే.